సో చక్కగా ఆస్ట్రోనాట్ అయిపో. జాతకాలు చెప్పాలా? అవును. జాతకాలు చెప్పడం కాదు, ఆస్ట్రాలజీ కాదు, ఆస్ట్రోనాట్ అవ్వు అంటున్నాను. సో ఢిల్లీలో ఎగ్జామ్స్ అవుతున్నాయి, నేను ఫీజ్ పే చేయాలి $500. వెబినార్స్ బుక్స్ అవన్నీ ఉన్నాయి, అదొక $500-600 అవుతుంది. ఈ 1 month పాటు మీకు ఏం కావాలో నన్ను అడగండి, ఓకే? మమ్మీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంది కదా. నాకేమో మంచి మొక్కలు, నాకు చెడ్డ ముక్కలు వేస్తుందిరా, నాకు మంచి ముక్కలు వేయట్లేదులే, డోంట్ వరీ. వస్తున్నారా మీరు? బోన్స్ నాకేసి నిషా, ఆ మంచి ముక్కలు వాళ్ళకేసి, ఇంకా మిగిలిన తొక్క తోలు కూడా నాకేసి అని తినేస్తాను. శరత్, ఈ వార్ పరిస్థితి ఏంటి? ఏంటి వార్కి ఏమైంది? వైజాగ్ కూడా లిస్ట్లో ఉందంట కదా, ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు కదా. ఎక్కడికి వెళ్ళిపోతావు? ఏమో, వైజాగ్లో కాకుండా ఎక్కడికైనా సరే. అక్కడికి వెళ్ళి అక్కడ వేస్తే బాంబులు ఏం చేస్తావు? అంటే రెడ్ జోన్ లేని ప్లేస్కి వెళ్ళిపోవచ్చు కదా. నిషా, వైజాగ్ ఏమీ రెడ్ అలర్ట్ కానీ డేంజరస్ జోన్లో కానీ లేదు. ఇట్ జస్ట్ దట్ వైజాగ్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సిటీస్ కాబట్టి వైజాగ్ ఆ లిస్ట్లో కేటగిరీ 2లో పెట్టారు. సో అదే అంటున్నా. ఎక్కడికి వెళ్ళిపోతావు? వైజాగ్లోనా? వైజాగ్ వదిలేసి ఏం మాట్లాడుతున్నావు నిషా? నువ్వు ఇక్కడుండేలా మాట్లాడుతున్నావు. రాజస్థాన్ బార్డరు, పంజాబ్, జమ్మూ అండ్ కాశ్మీర్ ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఆలోచించావు ఒకసారి. మరి ఎక్కడో ఇటుపక్క బార్డర్లో ఉన్నావు. లాస్ట్ టైం 1971లో వైజాగ్ కూడా అటాక్ అయిందా? 1971లో వాళ్ళు వైజాగ్ని అటాక్ చేయడానికి రాలేదు, ఐఎన్ఎస్ విక్రాంత్ దాన్ని అటాక్ చేయడానికి వచ్చారు. గాజు సినిమా చూసావు కదా? వైజాగ్ దరిదాపులే కదా. నీకు అర్థం అవ్వట్లేదు నిషా, వైజాగ్ని అటాక్ చేయడానికి రాలేదు. అప్పుడు వెళ్దాం అన్నా అవ్వదు ఇంకా వెళ్ళడానికి. ఎక్కడికి వెళ్ళిపోతారే? పిచ్చిగట్టు ఉందండి నీకు ఏమైనా? లేకపోతే ఇది ఒక రీజన్ పెట్టుకుని అక్కడికి వెళ్ళిపోదాం చూస్తున్నావా? 1941లో కూడా జపాన్ వాళ్ళు ఏదో చేశారా, అటాక్ చేయడానికి ట్రై చేశారా? బాబాయ్ 1941 అది ఇప్పుడు అది ఒక 70-80 ఏళ్ళ క్రితం. అది ఇప్పుడు అది World War II అయింది. అది World War IIలోనా ఇండియా మీద కాదు అప్పుడు కూడా అటాక్. ఇండియా మీద పార్ట్ ఆఫ్ బ్రిటిష్ కదా అప్పుడు. సో అందుకు జపాన్ వచ్చేసి దానికోసం ఇండియా మీద అటాక్ చేయడం, ఏవో బాంబులు డ్రాప్ చేస్తారు కానీ ఏవి అవ్వలేదు. 2 సార్లు పని చేయలేదు, 3వ సారి పని చేస్తే కొంచెం పాజిటివ్గా ఉండే లైఫ్లో. అయినా చూసావు కదా మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎలాగుందో. ఒక్క అటాక్ కూడా పాకిస్తాన్ సక్సెస్ అవ్వట్లేదు. అన్నీ దాటుకొని వచ్చేస్తాయి నీ దగ్గరికి. నేను నిషా, నువ్వు ఒక్కదైనా బతకాలి, ఎవరికేమైపోయినా పర్వాలేదా? నలుగురు. నిషా, నువ్వు ఈ వార్ గురించి వదిలేసి నువ్వు ప్రిపేర్ అవ్వు, దాని మీద ఫోకస్ పెట్టు. చదువుకుంటున్నాను కదా. ఆ టికెట్స్ కొనాలి కదా ఢిల్లీ వెళ్ళడానికి. అప్పుడే కొనియాలా? మరి కొనుక్కోవేంట్రా టికెట్లు? హర్షిక కూడా వస్తానంటుంది నీతో ఢిల్లీ. ఖతం. సెలవులే కదా, పట్టుకెళ్ళి దాన్ని. ఎలాగో నా హోటల్ ఏం కాదు కదా, మీ అత్తాల ఇంట్లో ఉంటావు కదా. యశ్యంచి క్రికెట్ ప్రాక్టీస్ ఉంది, అవధానేస్తున్నాడు. వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్ళిపోతాను అంటున్నాడు. సో నువ్వు హర్షిక వాళ్ళని ఇద్దరికి టికెట్లు కొనిస్తాను. ఇంత ఫాస్ట్గా కొనడం ఎందుకే? ఇంత ఫాస్ట్గా అండి నిషా, ఇంక ఈరోజు ఎంత May 9th ఈరోజు. నీకు హార్డ్లీ 20 days ఉన్నాయి. షూరా? కొన్నాం ఏంటి ఎగ్జామ్ రాయవేంటి? డబ్బులు కట్టేస్తావు, అన్నీ చేస్తావు, షూరా అంటావు మళ్ళీ ఇప్పుడు. ఏంటి నిషా, నీకు ఇంట్రెస్ట్ లేదా ఎగ్జామ్ రాయడానికి? ఏంటి భయంగా ఉంది? దేనికి భయంగా ఉంది? అలా ఏం అయిపోయింది కదా ఎగ్జామ్ రాసి. ఇప్పుడు మా టెన్షన్ మీకు అర్థమైనా? ఏం పర్లేదు నిషా, ఏమవుతుంది మహా అయితే క్వాలిఫై అంతే కదా, అంతకుమించి ఇంకా అయిపోతుంది కదా. బట్ యూ హ్యావ్ టు గివ్ యువర్ ట్రై, రైట్? ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయినోడు ఫెయిల్యూర్ కింద కాదు, అది భయపడి ట్రై చేయని వాడు ఫెయిల్యూర్ కింద లెక్క. ఓకే, బుక్ చేసి అయితే. యాక్చువల్లీ త్వరగా తినమ్మా, నీకు టైం అవుతుంది. కుదరా? నువ్వెక్కడికి? మన దింపుడు డ్రైవర్ రాలేదు. నువ్వెక్కడికి వెళ్తావు? నువ్వు చదువుకో. ఎలాగెళ్తాడైతే? నేను దింపుతాను నిషా. నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి కదా. ఇట్స్ ఓకే, నా ఆఫీస్ కంటే నువ్వు చదువుకోవడం ఇంపార్టెంట్. మమ్మీ నిజంగా ఎగ్జామ్ పాస్ అయిపోతే నువ్వు స్పేస్కి వెళ్ళిపోతావా? యా, నువ్వు కూడా వెళ్ళిపోవచ్చురా మమ్మీతోనే. స్పేస్ నుంచి మొత్తం లైవ్ నీకు అంతాను. IPL మ్యాచ్ అన్నీ చూసుకోవచ్చు పైనుంచి. సునీత విలియమ్స్ తర్వాత ఇండియా నుంచి స్పేస్కి వెళ్ళిన నిషా ప్రియదర్శిని. ఫస్ట్ ఎగ్జామ్ పాస్ అవ్వాలి కదా. వేస్ట్ ఫెలో.
అరే మమ్మీ చాలా ఇంటెలిజెంట్ రా, నాకు తెలుసు కదా. డిగ్రీలు అంటే నా దగ్గర అన్నీ చూసి రాసేసింది, కానీ లేకపోతే మంచి ఇంటెలిజెంటే. వెళ్ళి రావడానికి 2 గంటల గంట రాశారా 2 hours పడుతుంది, అందుకే దింపుతా అన్నాను కదా. బాయ్. ఓకే బాయ్. హలో, ఏంటే బాబు టెన్షన్ వచ్చేస్తుంది నాకు. టికెట్లు అంటున్నాడు, హర్షికాని పట్టుకెళ్ళమంటున్నాడు, నాకేం అర్థం కావట్లేదు అసలు ఏం చేయాలో. ఇదేదో మెడకొచ్చి చుట్టుకున్నట్టుందిరా బాబు. ఏంటే నువ్వు, టెన్షన్ వచ్చేస్తుంది. నువ్వు ఎంత లేట్ చేస్తే అంత ఇంకా పెంట అవుతుంది. నేను చెప్పేస్తాను ఒక 2-3 daysలో. బాగుంది ఐస్ క్రీమ్. యా, నువ్వు కొంచెం బ్రేక్ తీసుకో, అలా కంటిన్యూస్గా చదవక. బయటికి రా, రూమ్ నుంచి బయటకు వచ్చి కూర్చో కొంతసేపు మాతో. ఎలాగా రూమ్లో ఉండిపోతున్నావు. మీ అత్తాలు వస్తున్నారా ఎయిర్పోర్ట్కి? హాల్ టికెట్ అవన్నీ ఏంటి సంగతి? తీసుకో, సాఫ్ట్ కాపీ అయినా హార్డ్ కాపీ ప్రింట్ ఏం కావాలా ఏంటి? నీ సాఫ్ట్ కాపీసే. శరత్ నీకు ఒకటి చెప్పాలి శరత్. ఇందాకలే రామ్ నా అన్నయ్యతో మాట్లాడాను. యూఎస్లో పనిచేస్తున్నాడు కదా, ఏరోనాటికల్ ఇంజనీర్. తెలుసు. నాసాలో జాబ్ కావాలంటే యూఎస్ సిటిజన్ అయ్యి ఉండాలంట. నేను చూసా కదా. ఇది ఒకటి స్కిప్ అయినట్టుంది. కాదు నిషా, నువ్వు క్రైటీరియా చూడలేదా నాసా గురించి? చూసాను, ఇది స్మాల్ లెటర్స్లో ఉంది. తర్వాత మళ్ళీ చెక్ చేస్తే చాలా స్మాల్ లెటర్స్లో ఉండింది. కానీ పెట్టిన ఖర్చు అంతా వేస్ట్. డబ్బులు పక్కకు పెట్టు, 1 month పాటు కష్టపడి చదువుకున్నావు. ఇలాంటివి చూసుకోకపోతే ఎలా నిషా? వేరే టికెట్స్ క్యాన్సిల్ చేసివా? అవి నాన్ రిఫండబుల్ టికెట్స్ నిషా. సర్లే, ఫస్ట్ అయితే ఎగ్జామ్ రాయి నిషా. ఎగ్జామ్కి నాసాకి సంబంధం లేదు కదా. ఎగ్జామ్ సింగపూర్లో నీకు కోర్స్ చేయడానికి అది వచ్చిందనుకో, కోర్స్ చేయి. నాసా కాకపోతే శ్రీహరికోట ఉంది కదా, శ్రీహరికోటలో తెచ్చుకోవచ్చు కదా. స్పేస్కి వెళ్ళాలి నువ్వు. నాసా ద్వారా కాకపోతే శ్రీహరికోట ద్వారా వెళ్తావు. నువ్వు ఇంకా మన శ్రీహరికోట ద్వారా వెళ్తే ఇంకా మనకి మోర్ క్రెడిబిలిటీ కదా. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? పర్లేదు నిషా, అన్నీ కట్టేసాం, అన్నీ అయిపోయి. ఓకే, ఢిల్లీలో కూడా ఖర్చు ఏమి ఉండదు కదా, మీ అత్తాల ఇంట్లో ఉండిపోతావు. తిను ఐస్ క్రీమ్. నీకు వచ్చి కావాలా? నేను పెట్టుకుంటా. ఏంట్రా బాబు, వెళ్ళిపోమంటాడు, రాసిమ్మంటాడు, ఏం రాస్తాను? ఇలా బుక్ అయిపోయినంటే బాబు నేను. అందుకే అబద్ధాలు ఆడకూడదు. చిన్ని ఐడి కార్డ్ ఇచ్చావు కదమ్మా? యా ఉంది. శరత్, యా ఆల్ సెట్ కదా? యా, డ్రైవర్ కింద ఉన్నాడు. బాయ్ బాయ్. బాయ్. వస్తా. ఏంటి శరత్, వచ్చి గంట అవుతుంది. సత్య, సుశ్రుత్, బాయ్స్ ఏరి, బాటిల్ కూడా అయిపోతాను చూడు. బాటిల్ అయిపోతే బోల్డ్ ఉన్నాయి మన దగ్గర, కానీ అందరికి మన దాకా అవ్వదు కదా. ఇంట్లో స్టోరీ చెప్పుకొని రావాలి. వస్తారు, డోంట్ వరీ, నువ్వు చిల్ల వందాక. కానీ శరత్, ఒక మాటే చెప్పాలి. నువ్వు చేసింది మాకు ఇంట్లో ప్రాబ్లం అయిపోతుంది. నేనేం చేశానే? నువ్వు మీ ఆవిడని సపోర్ట్ చేసి ఇన్స్పిరేషనల్గా నాసా అని గీసా అని ఎక్కడికెక్కడికో పంపించేసి ఎగ్జామ్లు అయ్యి రాయేస్తున్నావు. మా ఆవిడ కూడా నన్ను సపోర్ట్ చేయవేండి, నువ్వు నాకు వచ్చేయాలని ఇచ్చేయాలని గోల్. సపోర్ట్ చెయ్యి. ఏం సపోర్ట్ చేయాలి, ఎలా చేయాలి? ఎవడేం వాళ్ళకుంటే చేసి ఏంటి ఇప్పుడు మా ఆవిడ నాసా పంపించేయమంటావేటి? తనకేం ఇంట్రెస్ట్ ఉందో కనుక్కో. మన వైఫ్స్ని ఎంకరేజ్ చేయాలి వినీత్. అందరికీ నీకు కుదిరినట్టు కుదరదు కదండి. నీకు కూడా చెప్పనా, ఈ బ్రేక్, ఈ 7 days బ్రేక్ చాలా కాస్ట్లీ బ్రేక్ తెలుసా? నాకు పెళ్ళి అయిన తర్వాత ఫస్ట్ టైం నిషా 7 daysకి వెళ్ళడం నన్ను వదిలేసి. దీనికోసం అంత ఖర్చు పెట్టాను తెలుసా నేను. అదేదో ఫీజు $500 కట్టాను. వెబినార్లు అని చెప్పి $100, $200 కట్టాను. బుక్స్ అని చెప్పి ఇంకో $200-300 కట్టాను. టికెట్లు 20,000 అయింది. మొత్తం అంతా ఒక 1,50,000 ప్రాజెక్ట్ ఇది. నాసాకి వెళ్తుంది కదే, ఎగ్జామ్ రాయడానికి వెళ్ళింది కదా. నాసాకి వెళ్ళాలంటే నువ్వు యూఎస్ సిటిజన్ అయి ఉండాలి. ఓకే, అప్పుడే నువ్వు నాసాకి వెళ్ళగలవు. మా ఆవిడ నా దగ్గర అయితే గేమ్ ఆడుతుంది. సరే చూద్దాంలే ఎంత ఆడుతుందో గేమ్ ఆడిని అని చెప్పి నేను వదిలేశాను. మనకు కూడా 1 week బ్రేక్ వస్తుంది కదా అని చెప్పి. ఇది చేయలేదు అనుకో, మనం
నువ్వు నన్ను సపోర్ట్ చేయట్లేదు, ఏం చదువుతామంటే నన్ను ఏం పట్టించుకోవట్లేదు అని చెప్పేసి డైలాగ్స్ కొడతారు. సో ఇప్పుడు జీవితాంతం నన్ను ఇంకేం మాట అనలేస్తారు. సరిపోయారు ఇద్దరును. అర్థమైందా? అందుకు నాకు తను తెలిసి ఏం చేస్తుందో అయినా సరే కామ్గా ఉన్నారు. ఓడి అమ్మ, పెద్ద ప్లాన్ వేసావు శరత్. నేనేదో నువ్వు మీ ఆవిడ్ని సపోర్ట్ చేసి నాసాకి అది ఇది ఎగ్జామ్ రాయిస్తున్నావు అని అనుకుంటే ఇంత స్కెచ్ ఉందా దీని వెనక? ఆగు, నేను మా ఆవిడకి కూడా చెప్తాను. నేను కొన్నిసార్లు కొన్ని తప్పవు. నువ్వు గట్ట మీ ఆవిడకి చెప్తే నాకు కొంప కొల్లేరు చేయక, మనకు పిచ్చి పని చేయకురా బాబు. నువ్వు వచ్చావు, తాగావు, కామ్కి వెళ్ళిపో. మనం బరపోరాం చక్కగా ఇంకా 4-5 days హ్యాపీగా ఎంజాయ్ చేయి. ఆయన నాకెందుకులే, నువ్వు పిలిచి మరి మందు పోస్తున్నప్పుడు. నీకు అవసరం పడుతుంది, నేను కవర్ చేస్తాను. నేను తేడాగా కనపడుతున్నావే. హలో. హాయ్. ఏంటి ఫుల్ టైర్డా? చాలా ఏం ఎండగా ఉంది అక్కడ ఢిల్లీలో. పాప ఇది బోర్ అయిపోయింది ఇది బాగా. అవునా? ఇంతకు ఎగ్జామ్ ఎలా రాసావు? బాగానే రాశాను. ప్రజెంట్ లోపలికి సెలెక్ట్ అయిపోతావా? అయితే యూనివర్సిటీ సీట్ వస్తుందా? బాగా రాశాను, చూడాలి మరి 1 weekలో తెలుస్తాయి. ఓకే. శరత్, ట్రంపేనా వార్ ఆపింది? కాదు, కేఏ పాల్. సరిగ్గా చెప్పొచ్చుగా. నిజంగా కేఏ పాల్ ఆపాడు. ఇద్దరికి పెద్ద తేడా లేదు. ట్రంపే కదా ఫస్ట్ అనౌన్స్ చేశారు. నిషా, నువ్వు ఈ సినిమా చూసావా? శంభో శివ శంభో. రవితేజ అండ్ అల్లరి నరేష్ది. ఎస్, దాంట్లో కృష్ణ భగవాన్ అంటాడు తెలుసా? ఆ, ట్రంప్ కంటే కృష్ణ భగవాన్ బెటర్. అట్లీస్ట్ కృష్ణ భగవాన్ ఒకరు సాయం చేసి వెంటనే పోస్టర్ కొట్టించేవాడు. వీడు ఏమి చేయకుండా పోస్టర్ కొట్టించేసుకుంటున్నాడు. ఏం కంపారిజన్ తీస్తావు శరత్? ట్రంప్ వింటే చచ్చిపోతాడు. చచ్చిపోమను. అది కూడా ఆడనే పెట్టుకోమను ఫస్ట్. ఐఎమ్ గోయింగ్ టు డై అని చెప్పేసి. నిజంగా ట్విట్టర్లో ఆడే ఫస్ట్ అప్డేట్ చేసుకుంటాడు. ఇది తినేయాలి ఈరోజు. శరత్, సింగపూర్ స్పేస్ సైన్స్ యూనివర్సిటీలో సెలెక్ట్ అయ్యాను రిటర్న్. అవునా? అదేంటి అలా పెట్టా మొహం? సెలెక్ట్ అవ్వను అనుకున్నావు ఏంటి? కంగ్రాచులేషన్స్. గుడ్, వెరీ గుడ్. యూ డోంట్ సీమ్ సో హ్యాపీ. నో, అంటే నేను షాక్లో ఉన్నాను. నేను నా మీద నమ్మకం లేదా? అంటే నువ్వు అంత సీరియస్గా తీసుకోలేదు కదా, అదే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. సో ఇప్పుడు యూనివర్సిటీ జాయిన్ అయిపోవడమేనా? రిటర్న్ సెలెక్ట్ అయిపోయాను. ఓరల్కి డేట్ ఇస్తారు, వెళ్ళాలి అక్కడికి. అంటే షాక్లో ఉన్నాను నేను. ఓ, ఎగ్జామ్ రాసావన్నమాట. ఐ మీన్ ఎగ్జామ్ బాగా రాసావన్నమాట. కానీ శరత్, నీకు ఒకటి చెప్పాలి. అప్పటి నుంచో ఒక చిన్న గిల్ట్ ఫీలింగ్ ఉండిపోయింది. డబ్బులు తీసుకున్నాను కదా ఎగ్జామ్కి, బుక్స్కి, వీటికి వాటికి, వెబినార్స్కి. అవంతా ఏం ఉత్తుగా తీసుకున్నాను. ఉత్తుగా తీసుకోవడం అంటే? ఆ ఎగ్జామ్కి ఏం పే చేయక్కర్లేదు. మరి ఇప్పుడు ఎగ్జామ్ రాసాను, సెలెక్ట్ అయ్యానన్నా? ఫ్రీ. ఎగ్జామ్కి ఏం పే చేయక్కర్లేదు. నేను నా ఖర్చుల కోసం అలా చెప్పి తీసేసుకున్నాను నీ దగ్గర. ఎగ్జామ్ రాసావా, రాయలేదా? ఎగ్జామ్ రాశాను, దానికి ఫీజు అవేం లేవు. ఓ, సారీ. చెప్పకపోతే ఏదో గిల్టీ ఫీలింగ్ ఉంది ఇప్పుడు. నాకు తెలుసు నిషా, ఐ నో ఎవ్రీథింగ్. నువ్వు మొత్తం గేమ్ ఆడుతున్నాను కూడా తెలుసు నాకు. కాకపోతే ఎగ్జామ్ రాసేవని అనుకోలేదు నేను. ఎగ్జామ్ కూడా రాయలేదు అనుకున్నాను. మరి ఇదంతా తెలుసుకున్నాక ఎందుకు డబ్బులు ఇచ్చి ఎంకరేజ్ చేసావు, ఢిల్లీకి పంపించావు, చదువుకో అని చెప్పావు, ఇంత హెల్ప్ చేసావు, పిల్లల్ని చూసుకున్నావు. నువ్వు ఎగ్జామ్ ఫీజు కట్టావా, లేకపోతే వెబినార్స్ కట్టావా, బుక్స్ కొన్నావా, ఎగ్జామ్ రాసావా, రాయలేదా, ఇవన్నీ నాకు అనవసరం. యూ వాంటెడ్ డూ సంథింగ్, ఐ సపోర్టెడ్, దట్స్ ఇట్. నువ్వే చిన్నదానివి కాదు, నీకు తెలుసు నువ్వేం చేస్తున్నావు. సర్లే చూద్దాం,
ఏమవుతుంది అవన్నీలే. బట్ దీంట్లో చిన్న నా సెల్ఫిష్ కూడా ఉంది. నువ్వు ఏదో ఢిల్లీ 1 వీక్ వెళ్ళిపోతే నేను ఇంట్లో చిల్ అవ్వచ్చు కదా, బ్రేక్ వస్తుంది కదా అనుకున్నాను నేను. నాకైతే మాత్రం షాక్ ఇచ్చావు. సో నాకు అసలు ఎగ్జామే రాయలేదు తీసుకున్నాను నేను. సో ఓకే నిషా, ఇవన్నీ ఇలాగా చిన్న చిన్నవి జరుగుతుంటే దానికోసం నువ్వు అంతా గిల్టీ ఫీల్ అవ్వక్కర్లేదు. కొన్ని నాకు తెలియకుండా నువ్వు చేస్తావు, నీకు తెలియకుండా కొన్ని నేను చేస్తాను. కాకపోతే అవకాశం వచ్చినప్పుడు చూసావా, నువ్వు చెప్పేస్తావు. అలా చెప్పేసుకుంటే రేపు పొద్దున్నవి తెలిసిన తర్వాత మనస్పర్ధలు రాకుండా ఉంటాయి. ఓకే, నేను సరదాగా తీసుకున్నాను. సరదాగా నాకు ఆ రోజు డబ్బులు తీసుకొని నువ్వు వెళ్ళి జ్యువెలరీ షాప్కి వెళ్ళి చైన్ కొన్నావు అని కూడా తెలుసు నాకు. నీకెలా తెలుసు? నిషా సడన్గా అక్కడ ఇచ్చి దేవుడి దగ్గర చైన్ వచ్చింది, అక్కడ కొత్త బాక్స్ ఉంది, తెలియదా నాకు ఆ మాత్రం. నాకు చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చాయి. నేను మా అమ్మ దగ్గర జావా ఫీజు కట్టాలి, అల్లే బుక్స్ కొనాలి, ఈ బుక్స్ కొనాలి చెప్పి డబ్బులు లాగేసావండి మా అమ్మ దగ్గర. నేను సేమ్ నాకు నువ్వు అదే గుర్తొచ్చావు. బట్ నేను మా అమ్మకి చెప్పలేదు, నువ్వు నాకు చెప్పేస్తావు. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్, వెరీ హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ. సో ఆస్ట్రోనట్ అయిపోతావా?